అండి. నమస్తే. మీ పేరండి? చిత్త నరసింహారావు అండి. ఏం చేస్తుంటారు? పొలం పని, వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు బాగానే కొనసాగుతుంది. చేయాల్సిన పనులు ఇంకా చేయాల్సినవండి. ఇప్పుడు వరకు బాగానే ఉంది. చేతనే మేము అనుకుంటున్నాం. ఏంటండి మరి ఇప్పుడు చాలా వరకు కూడా ఈయన వచ్చిన తర్వాత రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది రైతులకి? ఇప్పుడు ఎంతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే రైతులు బాగుపడుతున్నారు, కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రేట్లు పడిపోతున్నాయి, రైతులు దెబ్బతింటున్నారని ఒక ఇది అది ఉంది. రేట్లు రావట్లేదు, రైతు పండించిన ధరలు అక్కడ కొన్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఎవరు? దళారులు బాగుపడుతున్నారు. నోళ్ళు కొడుతున్నారు, రైతులు నోళ్ళు కొడుతున్నారు. అది పట్టించుకోవాలని మేము కోరుతున్నాం కొద్దిగా. కాదండి, మరి ఇప్పుడు చాలా వరకు చెప్తున్నారు కదా, ఈయన వచ్చిన తర్వాతనే ధరలు అనేవి ఉండట్లేదు, ఈయన వస్తేనే దళారీ వ్యవస్థ వస్తుంది అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాతనే దళారీ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉందని అంటున్నారు వైసీపీ వాళ్ళంతా. అది వాస్తవమే. ఆయన చేసిన రైతులకు మేలు చేసిండు, ఏదో కొద్దిగా పథకాలు చేసిండు, కానీ రాష్ట్రం భవిష్యత్తు దెబ్బతిన్నది. రాష్ట్రంలో కాలువలు కానీ ఈ మామూలుగా రోడ్లు కానీ ఎట్లాంటి మొత్తం వేయబడుచుకోలేదు. ఈ పథకాలే చిల్లర డబ్బులు వేసింది, కానీ రాష్ట్ర అభివృద్ధి లేదు. అది అంటే ఇంక ఈయన చెప్పిండు కదండి, ఈ సూపర్ 6 రైతు భరోసా 20,000 అన్నారు. ఇంకా దాని సంగతి ఏమైంది? వేస్తాడు, ఈయన ఎలా వేస్తాడేమని అనుకుంటున్నాం మేము. జూన్ కాంచి వేస్తాడు. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. మరి ప్రతి మహిళకి 1,500 అన్నారు, దాని సంగతి ఏమంటారు? అన్ని సంవత్సరంలో వేస్తాడని మేము అది ఈ సంవత్సరం నేను అమలు జరుపుతాని మేము అనుకుంటున్నాం. అది ఏంటంటే మరి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? ఆయన ఇప్పుడు అన్నీ సర్దుకోవాలిగా, అంత అప్పులు పనులు ఉంది రాష్ట్రాన్ని, ఎంత సర్దిద్దుకోవాలిగా. దానివల్ల కొంచెం లేట్ అయింది, తర్వాత అన్ని అమలు అవుతాయని మేము అనుకుంటున్నాం. కాదండి, మరి ఈయన చెప్పిన పథకాల్లో ఇప్పుడు దాదాపుగా ఈ రైతు భరోసా 20,000 అన్నారు, ప్రతి మహిళకి 1,500 అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అమ్మఒడి అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, కొత్త పెన్షన్లు 50 సంవత్సరాలకు పెన్షన్లు అన్నారు. వీటి గురించి వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉందంటారా? మరి ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా జరపలేదు కాబట్టి వ్యతిరేకత ఉండొచ్చు. ఈ సంవత్సరంలో అన్ని అమలు అయితేనే మేము అనుకుంటున్నాం. డెవలప్మెంట్ విషయం సంగతి ఏంటంటారు? ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు బాగానే కొనసాగుతున్నాయా ఊర్లలో కావచ్చు? బాగానే కొనసాగుతున్నాయి, రోడ్లు కానీ ఏమైనా కానీ కొనసాగుతున్నాయి. గ్రామాల్లో రోడ్లు పనులు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ బాజీ అని చేస్తుండు, కనుమూరి బాజీ అని. అక్కడ రోడ్లు పోతున్న సైడ్ కళ్ళు కట్టేస్తుండు. మంచిగా ఉంది. మంచిగా. ఓకే, థ్యాంక్ యూ అండి.